హలో ఫ్రెండ్స్, మరో అద్భుతమైన వజ్రాలు మరియు రంగురాలతో నేను ముందుకు వచ్చాను. ఈ రాయి చూడండి, మొత్తం గ్లాస్ లాగే ఉంది. ఇది బెట్రగుంట్లో ఒక కుర్రోడికి దొరికింది. కానీ ఇది వజ్రానికి సంబంధించిన మెర్జు, ఆ కఠినత్వం, హార్డ్నెస్ కూడా చాలా స్పీడ్గా లేస్తుందంట. మిషన్ మీద మనకి పెట్టాడు. అయితే ఇది వజ్రం పొడుగులతో ఉన్న రాయే కానీ లోపల కార్బన్స్, ఆ కాంతివంతమైన ఈ విషయం కనబడట్లేదు. సో ఆ కారణం చేత ఇది కొద్దిగా డౌట్గా ఉంది. ల్యాబ్లో చెప్పించాలి. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది అసలు ఎలా ఉందండి. ఇది బ్రహ్మాండంగా ఆకుపచ్చ రంగులో ఉంది. అసలు మెరుస్తుంది, మత్తిపోతుంది అన్నమాట. మామూలు కూడా కాదు అసలు. ఈ విషయం చూస్తే అంత కాంతివంతంగా ఉంది ఇది. కాకపోతే ఇది జొన్నగిరిలో దొరికిందని చెప్పి అన్నాడు. ఈ రాయిని తీసుకురమ్మని చెప్పాను చెక్ చేయడానికి. చెక్ చేసిన తర్వాత ఈ రాయి ఒక సంగతి చూడాలి. అయితే ఈ రాయి మెరుపులు కానీ, ఈ రాయి నుంచి కాంతి కానీ విపరీతంగా వస్తుంది. ఒక పక్కన మాత్రమే, మరో రెండో పక్కన అయితే రావట్లేదు. ఇది లైట్ కాంతి వల్ల పడిందని చెప్పని అనుకున్నాం కానీ అది కాదు. లైట్ కాంతి పక్కన పడితే ఈ పక్కన కూడా పడాలి కదా, పడలేదు కదా. కానీ ఒక పక్కన మాత్రం దీని యొక్క కాంతి కొడుతుంది. సో ఈ రాయి కొద్దిగా డౌట్గానే ఉంది. ఈ రాయి ఏంటనేది చెక్ చేసిన తర్వాత దీని విషయం మీకు చెప్తాను. కొద్దిగా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇదే కానీ రంగురాయి కానీ కొద్దిగా విలువైన రాయి అయితే ఒక 5 క్యారెట్లు 4 క్యారెట్లు దగ్గర ఉంటుంది. ఇది మంచి రేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది జొన్నగిరిలోనే ఇంతకు మించి అద్భుతమైన రాళ్ళు దొరుకుతున్నాయి. కానీ రాళ్ళు దొరకాలన్నా, ఎవడన్నా రూపాయి సంపాదించాలన్నా, అదృష్టవంతులు కావాలన్నా, అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నా ఆ జొన్నగిరి, పగిడిరాయ, తుగ్గిలి, చిన్న జొన్నగిరి ఆ ప్రాంతాల్లో మాత్రమే. కాకపోతే పంటలు వేసినప్పుడు మాత్రం వెళ్ళి పంటల నాటిని పాడు చేయొద్దు. కానీ పంటలు లేనప్పుడు మాత్రం మీ ఇష్టం. అది వెళ్ళమని అయితే నేను ప్రోత్సహించను. ఎందుకంటే వేరే వాళ్ళ పొలాల్లోకి పంపించడం కూడా నేరం. సో ఆ కారణం చేత మీరు దయచేసి వేరే వాళ్ళ పొలాల్లోకి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే ఆ రైతుని పర్మిషన్ అడిగి వాళ్ళు ఒప్పుకుంటే ఆ లోపలికి వెళ్ళి మీరు ఎత్తుక్కొని చేయండి. అయితే పంటలు వేసినప్పుడు మాత్రం వెళ్ళి పంటలు అయితే పాడు చేయొద్దు. పోలీసు వారు శిక్షకి మీరు గురి కావద్దు. ఆ ఊర్లో రైతులు కూడా అందరూ ఇప్పుడు కమిటీ వేసుకొని, మీటింగ్ వేసుకొని ఎవరిని రానియకుండా చేస్తున్నారని చెప్పని తెలిసింది. జాగ్రత్త ఫ్రెండ్స్, ఒకవేళ వెళ్ళాలనుకుంటే. తర్వాత ఈ రాయి చూడండి, ఇది వజ్రం ఫ్రెండ్. ఇది అయితే ఇది ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి లోకల్ వజ్రాలని, ఒకటి నాన్ లోకల్ వజ్రాలని అంటున్నారు. లోకల్ వజ్రాలు అంటే కోళ్ళూరు, వెంకటాయపాలెం, గుడిమెట్ల, తర్వాత శ్రీరాంపురం, పరిటాల, తర్వాత ఏంటంటే జొన్నగిరి ఆ ప్రాంతం, ఇవన్నీ కూడా లోకల్ వజ్రాల కింద వస్తాయి. ఇవి కాకుండా బయట పక్క ఎక్కడ దొరికితే అవి నాన్ లోకల్ కింద వస్తాయి. సో ఈ వజ్రాలకి ఇక్కడ పెద్ద రేట్ లేదు. నాన్ లోకల్ వజ్రాలకి క్యారెట్ 10,000 రూపాయలు కూడా ఎవరు అడగట్లేదు. అసలు కొనమని చెప్పని అంటున్నారు. సో ఇలాంటి వజ్రాలు మీరు కొనాలనుకునే కొద్దిగా చూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే కొని అమ్ముకోవాలనుకుంటే, లేదు కొని కటింగ్ చేయించుకోవాలనుకుంటే మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. సో కొని అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఈ వజ్రాలకి పెద్దగా రేట్ అయితే రావట్లేదు. అలాగా రాళ్ళు కూడా మనకి ఇక్కడికి వచ్చి చలామణిలో ఉన్నాయి. దీని పక్కన రాళ్ళు కూడా మీకు పెట్టాను, ఒకసారి చూడండి. ఆ రాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ పక్కన ఉన్న రాళ్ళు ఇవ్వండి. ఇప్పుడు ఈ వచ్చే రాయి చూడండి, ఇది ఎంత చెక్క ఉందంటే ఇది ఎల్లో గ్రీన్ రాయ. ఇది అమ్మకానికి పెట్టాడు ఆయన. ఇది దగ్గర 3 క్యారెట్లు ఉంది ఈ రాయ. కావాల్సిన వారు సంప్రదించండి. అయితే బ్రహ్మాండంగా ఉంది. చూడండి రాయి ఎలాగ ఉంది. సో ఇలాంటి మంచి మంచి రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ నాన్ లోకల్ రాళ్ళ కిందనే వస్తాయి, లోకల్ రాయి కాదు. నెక్స్ట్ వచ్చే రాయి చూడండి, ఇది 4.5 క్యారెట్లు ఉంది. ఇది అమ్మకానికే ఉంది. అయితే అమ్ముతా అని చెప్పి అంటున్నాడు ఆయన, మనకి పెట్టిన ఆయన. ఇది 4.5 క్యారెట్లు ఉంది. ఇది గ్రే కలర్ అంట. ఈ రాయ గ్రే కలర్ అని చెప్పి అన్నారు. ఏదో వైట్ గ్రే ఏదో చెప్పాడు రాయ. రిపోర్ట్ కూడా ఉంది దీన్ని. అయితే ఫ్రెండ్స్, కొద్దిగా మీరు ఇలా రాళ్ళన్నీ కూడా కొనుక్కునేటప్పుడు చూసుకోండి. ఇది చూడండి, ఇది మొజనైట్. ఇది పక్కగా డైమండ్ లాగా తయారు చేశారు. మొజనైట్లోనే కాస్ట్లీ మొజనైట్ మాట. అంటే రూపాయికి 2 రూపాయలు దొరికేది కాదు. ఇది వేలల్లో ఉన్న మొజనైట్ మాట. అది ఫ్రెండ్స్ ఇది. ఈ రాయి చూడండి, ఇది ఖమ్మం జిల్లాలోనే ఒక ఆయన దొరికింది. ఇది ఎల్లో స్టోన్. ఇది ఎల్లో గువరాయ మాట. అద్భుతమైన రాళ్ళు మన భూమిలో ఉన్నాయి. ఎల్లో ఫ్యామిలీకి చెందిన రాయ. ఇది డైమండ్స్ ఫ్రెండ్స్. ఇవి మనకి ఇక్కడికి నాకు ఒక 400 కిలోమీటర్ల అవతల నుంచి ఈ రాళ్ళు నాకు వచ్చినాయి. ఇవి చాలా తక్కువ క్యారెట్ లోపు ఈ రాళ్ళు 4 రాయ. సో ఈ రాళ్ళు కూడా
బాగానే ఉన్నాయి, ఈ రాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే ఆయన నాకు వీడియో పంపించాడు. సరే ఆ వీడియో మీకు చూపించాలి కదా, పెట్టాను. తర్వాత ఈ రాయి చూడండి ఫ్రెండ్, ఇది పొన్నూరులో ఒక ఆయన దొరికింది. అంటే ఎక్కడ దొరికిందని చెప్పలేదు, కోళ్ళూరు అని చెప్పి అంటున్నాడు. ఈ రాయిలో చూస్తే మంచి గ్లో ఉంది, లోపల మంచి గ్లో కనబడుతుంది అద్భుతంగా, చాలా కాంతివంతంగా ఉంది. ఆ కాంతి బయట లేదు. సో కొన్ని వజ్రాలు ఏంటంటే లోపల ఇలాగే ఉంటాయి. సూరత్ డైమండ్ కంపెనీ వాళ్ళ దగ్గర ఇలా రాయి చూసాను నేను, వజ్రం. సో అయితే ఇది కాదు, ఇలా కాంతివంతంగా ఉన్న రాళ్ళు చూస్తాను. అయితే వజ్రాలు బయటకే కనబడవు, లోపల ఇలా కాంతివంతంగా ఉన్నట్లో కూడా వజ్రాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇలా రాళ్ళు దొరికితే మీరు వదలొద్దు. 1-2 సార్లు ఆలోచించుకొని అవసరమైతే ల్యాబ్లో 300 పడేసి 300 ఇచ్చి మీరు ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని కన్ఫర్మ్ చేసుకొని సాటిస్ఫై అవ్వండి. ఇదే మెరుపు లేదని చెప్పి మీరు పక్కన పడేస్తే ఒకవేళ వజ్రం అయితే ఆ విలువను మీరు పొందలేకపోతారు. 300 అయితే అయింది, ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్ చేయించుకోండి, చూసుకోండి. అది వజ్రం అయితే మీరు అమ్మితే దగ్గర ఇది ఒక 100 క్యారెట్లు దగ్గర కనబడుతుంది. 100 క్యారెట్లు అంటే 4 కోట్ల రూపాయలు, మీకు 3 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు వస్తుంది అన్నమాట. అది ఇలాంటి రాళ్ళన్నీ చాలా ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ కూడా మీరు చూసుకొని మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. తర్వాత ఈ రాయ, ఇది బ్రౌన్ కలర్ అని చెప్పని అనుకున్నాం, కానీ ఇది గ్రీన్ కలర్ అని చెప్పని రిపోర్ట్లో వచ్చింది. మరి ఇది నాకైతే బయట గ్రీన్ కనబట్టలేదు. ల్యాబ్ టెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే మొత్తం అన్నీ చూసుకుంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.